బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోజు రోజుకి భారత్తో సంబంధాలు దిగజారిపోతున్న నేపథ్యంలో అమెరికా మెట్టు దిగే ప్రయత్నం చేస్తోందా? బెట్టు వీడి ఇటు భారత్ దారికొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. భారత్ అమెరికా టారిఫ్ వార్లో కీలక పరిణామానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోదీ దెబ్బకు ఇటు అమెరికా వెనక్కి తగ్గిందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే రేపు భారత్కు అమెరికా ప్రతినిధి రాబోతున్నారు. ఇంకా చెప్పాలంటే రోజు రాత్రికి చేరుకుంటారు. రేపు ఇటు భారత్తో తన కౌంటర్ పార్ట్తో ఇటు చర్చలు జరగబోతున్నాయి. భారత్తో అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరగబోతున్నాయి. ఇండియాని తమ కాళ్ల దగ్గరికి వస్తుందంటూ ఇన్నాళ్లు తప్పుడు కూతలు కూస్తుంది అమెరికా. ఈ నేపథ్యంలో భారత్పై అన్ని రకాలుగా ఒత్తిడి చేస్తుంది అమెరికా అని చెప్పుకోవచ్చు. భారత్ మాత్రం ఏమాత్రం భయపడలేదు, ఎక్కడా కూడా బెనకలేదు. తమకే నష్టమని చెప్పి అమెరికా ఈ నేపథ్యంలో భావించింది. దీంతో దారికొస్తోందా? ఎందుకంటే చైనాతో ఎటువంటి వ్యవహారం నడిపిందో మనం చూసాం. ఏకంగా 240% వరకు సుంకాలు విధించేందుకు సిద్ధమైన అమెరికా ఇప్పుడు 30%కే చైనాతో పరిమితమైందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు బెదిరిపోతే భయపెట్టే రకాలుగా భావిస్తే కనుక ఆ ఎదురుదాడి ఎలా ఉంటుందో ఇటు అగ్రరాజ్యానికి ఇప్పుడు తెలిసొస్తోంది. సో ఈ క్రమంలోని ఇప్పుడు భారత్ దారికి అమెరికా వచ్చే ప్రయత్నం చేస్తోందా? ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా ట్రంప్ తన కార్యవర్గాన్ని ఇప్పటికే సిద్ధం చేశాడు. ట్రేడ్ అడ్వైజర్ 2 రోజులుగా కారు కూతులు కూసిన ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడ దాదాపుగా కనిపించట్లేదు. 2-3 రోజుల నుంచి పెద్దగా అవాకులు పేలటం లేదు. భారత్తో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే అక్కడ కూడా నష్టం వాటిల్లుతోంది. అక్కడక్కడ కొంతమంది అవాకులు పేలుతున్నారు. ఇందాక మనం చూసాం, వాణిజ్య శాఖ మంత్రి ఏదో తన నోటుకు వచ్చినట్టు పేలాడు. ఈ నేపథ్యంలో అమెరికా మీద ఇబ్బంది చూపిస్తోంది. ఎందుకంటే వ్యతిరేకత పెరుగుతోంది. అక్కడ మీరు ఇటు దేశాన్ని భ్రష్టు పట్టించేలా చర్యలకు దిగుతున్నారంటూ అక్కడ వాళ్ళని ఇటు ట్రంప్నే అనట్లేదు. ఎందుకంటే మీకు గుర్తుంటే ట్రంప్ విషయంలో వీళ్ళు ఎలా చెప్తే అలా ఆచరించుకు వెళ్ళిపోతాడు అనే ఒక పర్సెప్షన్ అక్కడ డెవలప్ అయింది. సో ఈ నేపథ్యంలో ట్రంప్కి సంబంధించి పెద్దగా టచ్ చేయట్లేదు. కానీ ఆయన చుట్టూతో ఉన్న కోటరీని మాత్రం ఉతికారేస్తున్నారు. మీరు ఆలోచించుకోండి, ట్రంప్ అనే వ్యక్తిని మీరు దారి తప్పిస్తున్నారు. ట్రంప్ అనే వ్యక్తి ఇటు దేశానికి సంబంధించి ఇటు నమ్మామంటే అతనేంటి, అతని కెపాసిటీ ఏంటి, అతని క్యాపబిలిటీ ఏంటి ఇటు మాకు తెలుసు. బట్ మీరు ఆయన కోటరీగా ఉన్న మీరంతా కూడా ఆయన్ని తప్పుదారి పట్టిస్తున్నారు, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, ఆయన మీద వ్యతిరేకత పెంచేందుకు మీరు సిద్ధమవుతున్నారు, అటువంటి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి అక్కడే వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు ట్రంప్ తన కార్యవర్గాన్ని సిద్ధం చేశాడు. వాణిజ్య చర్చల కోసం భారత్కు తన ప్రతినిధిని పంపించిన సందర్భం. భారత్ అమెరికా మధ్య మంగళవారం అంటే రేపు వాణిజ్య ఒప్పందం చర్చలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ చర్చలు భారత్లోనే జరగబోతున్నాయి. ద్వైపాక్షిక చర్చల కోసం అమెరికా ప్రతినిధి భారత్ చేరుకోబోతున్నారు. ఈరోజు రాత్రికి చేరుకుంటారు. రేపు ఆయన కౌంటర్ పార్ట్ అంటే భారత వాణిజ్య ప్రతినిధులతో ఆయన భేటీ కాబోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్న సందర్భం. ఎందుకంటే ఫ్రెష్ రౌండ్ ఆఫ్ ట్రేడ్ నెగోషియేషన్స్ అంటూ ఉంటాం కదా. అంటే గత 7 నెలలుగా ఎటువంటి చర్చలు జరుగుతున్నాయో చూసాం. మరి ముఖ్యంగా గత 2 నెలలుగా, ఇంకా చెప్పాలంటే గత 4 రోజులుగా ఈ పరిస్థితులు కాస్త స్తబ్దుగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే భారత్కి అంటే ఇటు ట్రంప్ అలాగే మోదీ మధ్య ఇటు సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదిక ఒక చర్చ జరిగిన అక్కడ ముందు మాట్లాడుకున్నారు, లేదా మాటలు అంటూ కూడా చర్చ జరిగింది కదా. ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటు మోదీని పొగడ్డం, ఆ తర్వాత మోదీ కూడా రియాక్ట్ కావడం. సో ఈ సానుకూల పవనాలు వీచిన తర్వాత ఇప్పుడు ఇంకొక డెవలప్మెంట్ ఏదో చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోని బ్రెండన్ లించ్, ద అసిస్టెంట్ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఫర్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా, ఆయన ఇండియాకి రాబోతున్నారు. ఈరోజు రాత్రికి ఆయన ఇండియాకి వస్తారు. వచ్చిన తర్వాత BTA అంటూ ఉంటారు, అంటే బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఈ అంశానికి సంబంధించి చర్చలు జరగబోతున్నారు తన ఇండియన్ కౌంటర్ పార్ట్తో. సో ఈ నేపథ్యంలోనే ట్రేడ్ టాక్స్ జరగబోతున్నాయి. దీంతో పాటు ఇండియాకి సంబంధించి చీఫ్ నెగోషియేటర్ ఈ డిస్కషన్లో పాల్పంచుకోబోతున్నారు. రాజేష్ అగర్వాల్ ఆయన స్పెషల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్కి సంబంధించి ఆయన ఈ చర్చల్లో పాల్పంచుకోబోతున్నారు. 2 దేశాలు కూడా నెగోషియేషన్స్ విషయంలో గత 7 నెలలుగా, ఇంకా చెప్పాలంటే గత 7 నెలలుగా అనుకోవడానికి లేదు కానీ బట్ అనుకున్నా తప్పలేదు. కొన్ని నెలల పాటు ఈ నెగోషియేషన్స్ కోసం చర్చలు జరుగుతున్నప్పటికీ ఎక్కడ కొలికి రావటం లేదు. పోనీ ఇంటరిమ్ ట్రేడ్ డీల్ ఏమైనా జరుగుతుందా? ఈ ప్రస్తుతం ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ఇంటరిమ్ ట్రేడ్ డీల్ ఏమైనా జరిగితే కనుక కాస్త కొన్ని రోజులు, మనం ముఖ్యంగా చైనా విషయంలో చూసాం కదా, 90 రోజుల పాటు మినహాయింపించాడు. 90 రోజులు కూడా నాకు తెలిసి డిసెంబర్ వరకే అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆ పండగ సెలవులు ఉంటాయి, పండగ రావడం ఉంటుంది కాబట్టి. సో అంతవరకు కూడా మినహాయింపించాడు. 30% ఇటు
ఏమంటారు సుంకాలతో 30% సుంకాలతో చైనాకు మినహాయింపు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అన్నది ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. సో ఆ రియాక్షన్స్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు RTV స్క్రీన్ మీద. కొంతమంది కమెంట్ చేస్తున్నారు, ఇఫ్ ట్రంప్ గారు విల్ ట్రై టు విజిట్ ఇండియా కంట్రీ మీన్స్ ఫస్ట్ ట్రంప్ గారు మస్ట్ సైన్ ఆన్ జీరో టారిఫ్ ఫర్ ఇండియా ఫర్ country products and materialize to sale in USA country, then only Trump garu must come అంటూ కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అంటే జీరో టారిఫ్కి సంబంధించి. కానీ వాళ్ళంటుంది ఏంటంటే అండి, ఇటు మా నుంచి చాలా ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది, లేకపోతే మా నుంచి బాగా లాభపడుతోంది, మాకు ఎక్కువగా టారిఫ్స్ విధించి మాకు పంపించే వస్తువుల మీద ఎక్కువగా భారత్ ఆలోచిస్తుంది, ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువగా ఉంది, అంటే భారత్ బాగుపడుతోంది తప్ప అమెరికా నష్టపోతుంది భారత్తో వాణిజ్య కారణంగా. అందుకనే మేము ఇటు ఆ ట్రేడ్ డీల్ నేపథ్యం మరి ముఖ్యంగా సుంకాన్ని పెంచుతున్నాం. ఇటు ట్రేడ్ డీల్లో భాగంగా కొన్నింటిని అంటే వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, వీటితో పాటు డైరీ ప్రొడక్ట్స్, వీటిని కూడా భారత్ కొనుగోలు చేయాలనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్నప్పటికీ కానీ రిమెంబర్, ఇటు మన అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే డైరీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆక్వా కావచ్చు, ఇవన్నీ కూడా మనకు వెన్నుదన్నుగా ఉన్నవి. సో ఈ విషయంలో భారత్ వెనక్కి తగ్గేందుకు ఎక్కడ ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే మన దగ్గర మనకు ఉన్నాయి, వీటిని మళ్ళీ మనం ఎందుకు దిగుమతి చేసుకోవడం? అంతే కదా, మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, మన దగ్గర పుష్కలంగా ఉంటున్నాయి, మన దగ్గర వాటిని ఇంకా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం అంతగా లేని తరుణంలో ఇప్పుడు ఏమిటి అంత అవసరం అనేది ఇటు భారత్కి సంబంధించి. ఒకవేళ అవి అడుగు పెడితే మన మత్స్యకారులు దెబ్బతింటారు, మన మత్స్య పరిశ్రమ దెబ్బతింటుంది, దాంతోపాటు మన వ్యవసాయం దెబ్బతింటుంది, మన డైరీ పరిశ్రమ, మన పాడి పశువులకు సంబంధించి కాస్త ఇబ్బందికర వాతావరణానికి నెట్టివేయబడుతుంది ఆ పరిశ్రమ అంటూ ఈ నేపథ్యంలో ఇటు అడ్డుకట్టగా అక్కడ అడ్డుగోటుగా నిలుచుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ ఈ రోజుకు సంబంధించి. సో ఇప్పుడు ఈ BTA అంటే బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో చర్చలు జరగబోతున్నాయి. మరి ముఖ్యంగా మార్చి నుంచి మొదలయ్యింది ఈ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించిన చర్చలు. కారణం ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుంటే అక్టోబర్ నవంబర్ ఈ చర్చలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. సో ఇక్కడి నుంచి మీరు గమనిస్తే కనుక ఇనీషియల్గా ట్రంప్ ఒక 20% టారిఫ్స్ విధించాడు ఇండియన్ గూడ్స్ మీద, దాంట్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇంకొక 25% డబుల్ టారిఫ్, మొత్తం 50% టారిఫ్స్ విధించాడు. సో ఈ నేపథ్యంలో అంటే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు కదా, సో అందుకే మీకు ఇంకొక 25% ఎక్స్ట్రా అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఇక్కడి నుంచి ఆ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు భారత్కి సంబంధించి ఈ చర్చల్లో ఎటువంటి సానుకూల పవనాలు వీచే అవకాశం కనిపిస్తోందనే అంశం కన్నా అమెరికాకు అవసరమని చెప్పుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు, కనీసం ఒక 25 కేజీలు వాళ్ళ బస్ ఏదో అంటూ ఉంటారు వాళ్ళు, అంటే కనీసం ఒక 25 కేజీల బస్తా కూడా కొనలేరా మొక్కజొన్న మాది, మీరు 140 కోట్ల మంది అంటున్నప్పుడు మీరు ఎంతకి ఇస్తారా? దాన్ని ₹10 ఇస్తారా, పావలాకి ఇస్తారా? కాదు కదా, మీవన్నీ డాలర్లే. కనీసం డాలర్లు వేసారంటే దానికి మళ్ళీ గుద్దుతూ ఉంటారు, అంటే మోత మోగిస్తూనే ఉంటారు. అయినా మాకెందుకు మొక్కజొన్న అవసరం? మేము ఆల్రెడీ చెప్పాం, భారత్ ఎప్పుడో ఒకటే చెప్తోంది కదా, ఏదైనా ట్రేడ్ ఎందుకు జరుగుతుంది, జస్ట్ కామన్ సెన్స్గా మాట్లాడుకుంటే మ్యూచువల్ ఇంట్రెస్టే కదా. అంటే నాకు అవసరమైతే నేను తెచ్చుకుంటా. ఇప్పుడు నేను ఒక సామాను కొనుక్కోవాలనుకుంటా, ఒక పెన్ నేను కొనుక్కోవాలంటే ఆ పెన్తో నాకు రాసే అవసరం ఏర్పడితే ఆ పెన్ నేను కొనుక్కుంటా. లేకపోతే నా ఇంట్లో ఒక కేజీ ఒక ₹70 ఉన్న బియ్యమో, లేకపోతే ₹80 బియ్యమో, ₹100 బియ్యమో, ₹50 బియ్యమో లేదు, అలా కాదు, ఓ ₹10 ₹15 ఇప్పుడు లేదు, అఫ్కోర్స్ ఆ సిచ్యువేషన్ లేదు, ఒక 30-40 అంటే నాకు తగినట్టుగా, నా అవసరాలకు తగినట్టుగా ఎంతైతే అంత కొనుక్కుంటా. అలా కాదు, నీ దగ్గర ఆల్రెడీ ఒక కేజీ ₹35-40 బియ్యం దొరుకుతున్నప్పుడు, లేదు నువ్వు మా దగ్గర నుంచి ₹100 ఇచ్చి కొనుక్కున్నప్పుడు ఎందుకు కొనుక్కుంటారు? ఎవరైనా ఎందుకు కొనుక్కుంటారు? అవసరం లేదు కదా. మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటుంది అక్కడ, అంతే కదా. నాకు అవసరం లేదు, బలవంతంగా నువ్వు కొనాలంటే ఎందుకు? నాకు ఆల్రెడీ ఇక్కడ ఉంది, నాకు ఇక్కడ దొరుకుతోంది, నేను ఎందుకు కొంటాను? ఇదే భారత్ పట్టుబడుతోంది. మాకు వ్యవసాయం సమృద్ధిగా ఉంది, మేమే ఎగుమతి చేస్తున్నాం. యుక్రెయిన్కి సంబంధించి రైస్ గురించి అక్కడ వీటి గురించి మాట్లాడుకునే సందర్భంలో వాళ్ళది ఉంది. అలాంటప్పుడు మీరు లేదు, మా వ్యవసాయ ఉత్పత్తులు మేము మీకు పంపిస్తాం, మీరు కొనుక్కోవాలి, మా డైరీ ఉత్పత్తులు మీరు కొనుక్కోవాలి, మా పాలు మీరు దిగుమతి చేసుకోవాలి, మాకు పాడి పరిశ్రమ సమృద్ధిగా ఉంది కదా ఇక్కడ, మరి మళ్ళీ నీ పెంట మాకెందుకు? అంతే కదా. ఎందుకంటే నువ్వు అక్కడ తయారు చేయడం ఏంటి, ఆ పెంట మళ్ళీ మాకెందుకు? నీ పెంట ఏదో నువ్వు వండుకొని తిను, అంతే, నీకు సంబంధించి నీ దగ్గర ఉంచుకో. మాకు అవసరం లేదన్నప్పుడు బలవంతంగా చొప్పించడం దేనికి? ఏంటో నీ మార్కెట్ని నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఉంటే కనుక వద్దు అని చెప్పి భారత్ గట్టిగా నిల్చుంది. కాబట్టి ఈరోజు ట్రేడ్ అనే అంశం ఏమంటాడు, రష్యా ఆయిల్ని ఇక్కడ బూచిగా చూపిస్తాడు. సరే, రష్యా ఆయిల్ని మేమే కొంటున్నామా అంటే లేదు, రష్యా ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ఒక ఆయిల్ అనే పేరు చెప్పి తప్పించుకుంటే ఎట్లా అవుతుంది? ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి కదా.
రష్యా ఎనర్జీకి సంబంధించి మాట్లాడుకుంటే ఎల్ఎన్జీ ఇటు వెస్ట్రన్ కంట్రీస్ మరి ముఖ్యంగా యూరప్ ఏకంగా 40% ఉంది, 40 to 45%, 40% ఎంతో ఉంది కదా. మరి వాళ్ళకు కూడా నువ్వు సుంకాలు విధించాలిగా. ఏమంటే నేను మొదట్లో వేశాను, తర్వాత వాళ్ళ నాతో ట్రేడ్ అగ్రిమెంట్ అచ్చా తూచ్ అంటే ఎట్లా అవుతుంది? నువ్వు ఒకటి మాట మీద నిలబడ్డావు అంటే అది కంటిన్యూ కావాలి. సో అక్కడ వాళ్ళు తలంచారు. అందుకే కదా ఇప్పుడు ఏమంటున్నాడు, G7 కంట్రీస్ అని చెప్పి దాంట్లో యూకే ఉంటుంది, ఐ థింక్ ఫ్రాన్స్ కూడా దాంట్లో ఉంది, కెనడా ఉంది, ఇలా G7 కంట్రీస్ అని చెప్పి దాంట్లో యూఎస్ కూడా భాగస్వామిగా ఉంది. ఈ G7 దేశాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు భేటీ అయ్యారు. భేటీలో ఇటు అమెరికా ఒక ప్రతిపాదన చేసింది ఏమంటే భారత్ మీద కూడా మీరు ఇటు సుంకాలు విధించాలి, ఇంకా టైట్ చేయాలి అని చెప్పి. కారణం ఏంటి? రష్యా చమురుకుంటున్నారు కదా అని చెప్పి. సో ఇక్కడ అన్ని డెసిషన్స్ మీరే తీసుకుంటారు, అన్ని డెసిషన్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయమంటారు, యూరోప్ మీద కూడా మీరు ప్రెషర్ చేస్తారు. కారణం ఏంటి? క్లారిటీ ఉండాలి. ఒక కారణం చూపించి నేను ప్రపంచ దేశాలని ఏదో చేద్దాం అనుకుంటే కనుక ఇట్ హ్యాస్ టు బి కన్ఫైడ్ టు సమ్ డెసిషన్. ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, లేకపోతే ఒక ఆప్షన్కి కట్టుబడి ఉండాలి, లేకపోతే ఒక ఒపీనియన్కి కట్టుబడి ఉండాలి. అది అందరికీ అప్లికేబుల్ కావాలి. సో ప్రస్తుతం అది ఎక్కడో బెడిసి కొడుతోంది. ఎందుకంటే ఇక్కడ ట్రంప్ని ఉద్దేశించి ఎవరు అనట్లేదు. మరి ముఖ్యంగా ట్రంప్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కొద్ది రోజుల క్రితం అనుకుని ఉండొచ్చు కాక, కానీ ఆ తర్వాత ఆ బిహైండ్ ద సీన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. బిహైండ్ ద సీన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ఆ కోటరీని ఆయనను శుభ్రంగా భ్రష్టు పట్టేలా చేసేస్తోంది. ట్రంప్కి మరకలు అంటించడంలో ఆయన కోటరీని. దీంతో బహుశా ట్రంప్ తేరుకుంటున్నట్టున్నాడు. ఎందుకంటే ఆ మధ్య ఒక చర్చ కూడా జరిగింది. ట్రంప్ తన ట్రేడ్ అడ్వైజరీ కావచ్చు, ట్రేడ్ టీమ్ని కావచ్చు కాస్త 2 అక్షంతలు వేశాడు. మీరు నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ట్రేడ్ విషయంలో, అందుకే ఈరోజు ఇంత తప్పు తడకలుగా నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అక్షంతలు వేశాడని చెప్పి. మరి అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది మనకు తెలియదు, మనం ధృవీకరించలేం వాటిని. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఎందుకో ఆ వార్తలకు బలం చేకూర్చేలాగే ఉంది, ఆ సోషల్ మీడియా జరుగుతున్న చర్చకు బలం చేకూర్చేలాగే ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి, అది చైనా విషయంలో కావచ్చు, రష్యా విషయంలో కావచ్చు, యుద్ధాల విషయంలో కావచ్చు, నిన్న మొన్న జరిగిన ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో కూడా కావచ్చు. ఇజ్రాయెల్ ఖతార్ మీద దాడి చేసిన నేపథ్యంలో ఇటు ఖతార్ని ఎందుకన్నావు, ఖతార్తో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి కదా, నువ్వు నాకు చెప్పుకుని ఎందుకు దాడి చేస్తావని చెప్పి ఇజ్రాయెల్ని కాస్త 2 అక్షంతలు వేస్తారని చెప్పి చర్చ జరుగుతోంది. అంటే ఎందుకంటే అక్కడ కూడా డీల్ జరిగింది కదా ఖతార్తో. మరి ముఖ్యంగా అరబ్ కంట్రీ పర్యటనకు వెళ్ళాడు ట్రంప్, అప్పుడు చర్చ జరిగింది, డీల్ జరిగిందని చెప్పి. సో ఇప్పుడు కనుక మాట్లాడుకున్న సందర్భంలో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కామెంట్స్లో, చాలా ఇంట్రెస్టింగ్గా. అండ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకసారి కమెంట్స్ కూడా చదివే ప్రయత్నించండి. మోదీకి ట్రంప్ భయపడ్డా? ఎస్ ఆర్ నో ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దాదాపుగా అవును అంటూ చాలామంది మెజారిటీ పీపుల్ చెప్తున్న పరిస్థితి ఉంది. భయపడ్డం అంటే ఇక్కడ మాట వేరే విధంగా, అంటే వేరే కాంటాక్ట్స్ లేదు, భయపడిపోయాడా, ఉనికిపోయాడా, ఈ కాంటాక్ట్స్లోకి వెళ్ళే కన్నా ముందు తన దేశ ప్రయోజనాల కోసం ఏ అధ్యక్షుడైనా ఏ ప్రధానైనా ఆలోచించుకుంటాడు. ఎందుకంటే నా దేశం నేను ఆ తర్వాత ఏదైనా చెప్పి, ఆ నేను నా దేశానికి మధ్య ముందు నేనా లేకపోతే నా దేశం అనేది చర్చకు వస్తే ఆలోచనలు దానికి తదనుగుణంగా ఉంటూ ఉంటాయి. సో అప్పుడు దాన్ని బట్టి ఆచరణలోకి వెళ్తూ ఉంటారు. సో ట్రంప్ వ్యవహారం ఎలా ఉందనేది నేను మీకు విడిచిపెడుతున్నా. సో ఇప్పుడు ఈరోజు రాత్రికి ఇటు ట్రేడ్ సంబంధించి డిస్కషన్స్ కోసం, అంటే బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం జరిగే చర్చల కోసం అమెరికా ప్రతినిధి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఎటువంటి డిస్కషన్ జరగబోతుంది, దానికి అనుగుణంగా వాళ్ళ ట్రేడ్ అడ్వైజర్ సోకాల్డ్ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఒక ముసలాయన పీటర్ నవారో అని చెప్పి, ఆయన ఏమంటాడు, ఆయన నిర్ణయం ఇటు ట్రంప్కి ఎలా కన్వే చేస్తాడు, ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, ఈ అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.